కానీ ఈవేళ మనం మాట్లాడుకునేది జోగి రమేష్ గారు. నూజివీడు వెళ్ళారు. అక్కడ గౌతు లచ్చయ్య గారు విగ్రహం ఏర్పడి అక్కడే ఉన్న మినిస్టర్ గారు పార్థసారథి గారు, అలాగే గౌతు శిరీష గారు శ్రీకాకుళం, అలాగే కొనతాల రామకృష్ణ గారు, కొనతాల నారాయణరావు గారు ఎక్స్ ఎంపీ మచిలీపట్నం ఇలా వెళ్ళి సోషల్ మీడియాలో రచ్చ అయింది. ఎందుకంటే ఎక్కువగా చంద్రబాబు నాయుడు గారిని అన్న మాత్రం జోగి రమేష్ గారు అన్న కొడాల నాని గారు. అలాంటి వ్యక్తితో ఒకే కోడలు వెళ్ళడం పార్టీ క్యాడర్కి ఎవరికి నచ్చలేదు. అదే విషయం మీద తర్వాత ప్రెస్ మీట్ పెట్టి చెప్పారు. అక్కడ ఆయన వచ్చిందాక మాకు తెలియదు ఆయన వస్తున్నట్టు అన్నారు. ఇంకోటి ఇదే విషయం లోకేష్ గారు వార్నింగ్ ఇచ్చారు. వాళ్ళతో ఎందుకు కలిసి తిరుగుతున్నారు మీరు అని. పార్థసారథి గారు టీడీపీ ఆఫీస్లో మీటింగ్ పెట్టి వివరణ ఇచ్చారు. అలాగే చంద్రబాబు నాయుడు గారు కూడా స్వీట్ వార్నింగ్ ఇచ్చారు కౌశ శిరీష గారికి, నారాయణ గారికి అండ్ పార్థసారథి గారికి. మీ అభిమానం ఉంటే వేరే ఉండండి, అంతేగాని ఇలాగా ఉండొద్దు అని. అంటే కలిసి రాజుల పూజలు తిరిగారు అని చెప్పారు. కానీ ఇవన్నీ ఒక ఎత్తు అయితే తర్వాత జోగి రమేష్ గారు కూడా వెళ్ళిపోయారు. అలా టీడీపీ ఆఫీస్ కానీ చంద్రబాబు నాయుడు ఇల్లు కానీ ధ్వంసం చేయడానికి డైరెక్ట్ ఫీల్డ్లో నుంచి మాత్రం జోగి రమేష్ గారే. ఆ వీడియోస్ కూడా యూట్యూబ్లో ఉన్నాయి. వీళ్ళు ఏమో అంటగాగుతున్నారు అన్న ఉద్దేశంతో నారా లోకేష్ గారు అన్నారు. అలాగే ఈ విషయాన్ని టీడీపీ సోషల్ మీడియా బాగా హైలైట్ చేసింది. అది కూడా ఒక కారణం. ఇంకెప్పుడు మేము తిరగం అని చెప్పారు. జోగి రమేష్ గారు ఆల్రెడీ కొన్ని కేసుల్లో, మనీ లాండరింగ్ కేసులు వీటిల్లో ఆయన ముందున్నారు, వాళ్ళ అబ్బాయి ఆయనను. కానీ వీళ్ళు తిరగడం మాత్రం చాలా బాధాకరమని లోకేష్ గారు కానీ అండ్ టీడీపీ నాయకులు పట్టాభి గారు కానీ అండ్ వాళ్ళ రామయ్య గారు కానీ అన్నారు. ఈ విషయం సోషల్ మీడియాలో బాగా క్రేజ్లో నడుస్తుంది.